మరికొన్ని గంటల్లో జరగనున్న ఎంసెట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 749 కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగాలకు పరీక్ష జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ ఏడాది ఎంసెట్ పరీక్షకు 3,89,654 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,94,121 మంది, వ్యవసాయ, వైద్య విభాగాల్లో 95,523 మంది రాస్తున్నారు. మెడికల్ విభాగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో సీటుకు 15 మందికి పైగా పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 నగరాల్లో ఇంజనీరింగ్కు 559, మెడికల్కు 190 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు మెడికల్ పరీక్ష జరుగుతుంది. మెడికల్ ఎగ్జామ్స్ కాదు, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కూడా చాలా చర్యలు తీసుకుంటాం మాల్ ప్రాక్టీస్ ప్రివెన్షన్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి 20 విద్యార్థులకి ఒక ఇన్విజిలేటర్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 500 విద్యార్థికి ఒక అబ్జర్వర్, ప్రతి రీజనల్ సెంటర్కి ఒక స్పెషల్ అబ్జర్వర్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ప్రతి మెడికల్ టెస్ట్ సెంటర్కి ఒక ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనేది ప్యూర్గా వాళ్ళ పని ఏంటంటే ఈ నిఘా పెట్టడం విద్యార్థుల మీద, వాళ్ళు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి పాల్గొనుకోకుండా ఉండాలనేసి వాళ్ళ మీద నిఘా పెట్టడానికి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, సీనియర్ ప్రొఫెసర్స్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, పోలీస్ నుంచి కూడా వీళ్ళని పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఎంసెట్లో విద్యార్థులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించిన అధికారులు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్, ఆన్లైన్ దరఖాస్తు పత్రాన్ని తప్పనిసరిగా తేవాలి. హాల్ టికెట్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కుల ధృవీకరణ పత్రం కూడా తెచ్చుకోవాలి. పరీక్షా సమయానికి 45 నిమిషాలు ముందుగానే హాల్లోకి పంపుతారు. ఒకవేళ ఓఎంఆర్ షీట్ నలిగినట్లు గమనిస్తే వెంటనే ఇన్విజిలేటర్కు తెలియజేయాలి. సొంత పెన్సిళ్లు కాకుండా పరీక్షా హాల్లో ఉచితంగా ఇచ్చే నాణ్యమైన పెన్సిళ్లు వాడాలి. సెల్ ఫోన్, బ్లూటూత్ కనిపిస్తే భవిష్యత్తులో మరే పరీక్షకు హాజరు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటారు. మాల్ ప్రాక్టీస్కు ప్రయత్నిస్తే పోలీస్ కేసు నమోదు చేస్తారు. మే 13 లేదా 14న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 24న మార్కులు విడుదలవుతాయి. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల తర్వాత ర్యాంకులు ప్రకటిస్తారు. దానితో పాటే తుది కీ విడుదలవుతుంది.